ఫెమిలియారిటీ ఉండొచ్చు అంతే. అందరికి ఈక్వల్ గా కాస్ట్యూమ్స్ కావాలి, అందరికి ఈక్వల్ గా వేసుకోవడానికి మేకప్ కావాలి, అందరికి కావాలి. అలాంటప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈక్వల్ రెమ్యునరేషన్ ఇవ్వడం కూడా అనేది కూడా స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ టీమ్ కి చాలా బాగుంటుందని నేను. ఇంట్రెస్టింగ్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మనకి చూడండి, రెస్పాన్స్ చూడండి ఆల్ అరౌండ్ ద కంట్రీ. ఇప్పుడు మనం తీసుకుంటే కాల్ ఇండోర్ నుంచి ఝాన్సీ ప్రసాద్ కాల్ చేస్తున్నారు. లెట్ మీ గో టు ఝాన్సీ ప్రసాద్ గారు నమస్తే అండి. హలో. ఏమండి సెలబ్రిటీలు ఇట్లా చేస్తున్నారు, ఇది ఎంత రాంగు? వాళ్ళు సెలబ్రిటీలు అవటానికి మనమందరం పబ్లిక్ అంతా వాళ్ళని చూసి ఎంకరేజ్ చేస్తేనే కదా సెలబ్రిటీలు అయ్యారు. వాళ్ళు ఎట్లా వచ్చారు? వాళ్ళు కింద నుంచే కదా వచ్చారు. ఒక చిన్న స్థాయి అబ్బాయి, ఏ స్థాయి అనేది కాదు, ఆ అబ్బాయి చక్కగా ఆడాడు, మంచి నేచరు, ఆడటం కాదు ముఖ్యం, మంచి నేచర్ ఉంది, అన్ని ఉన్నాయి. అవన్నీ చూస్తేనే కదా ఎవరైనా చేసేది ఓటు. నాగార్జున గారు తనుజాకి ఇవ్వకుండా ఈ అబ్బాయికి ఇచ్చాడు, చాలా బాగా చేశారు నాగార్జున గారు. ఎందుకు అలా చేస్తారు? సెలబ్రిటీలు ఎవరికి సెలబ్రిటీ? మేము చూస్తేనే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి డబ్బులైనా ఏవైనా. అంత చిన్న స్థాయి అబ్బాయి అట్లా వచ్చినందుకు. ఒక్క నిమిషం ఝాన్సీ గారు, ఒక్క నిమిషం మాట్లాడదు కానీ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎవరైనా సెలబ్రిటీలు కనుక వింటూ ఉంటే ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. యు ఆర్ సెలబ్రిటీస్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్. ఐ రీటరేట్, యు ఆర్ ద సెలబ్రిటీస్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్. ఒకవేళ వాళ్ళకి తప్పు అనిపిస్తే ఈ పాటకి ఒక ఉధృతంగా రైజ్ అయ్యేది క్వశ్చన్. సో యు ఆర్ ద సెలబ్రిటీ, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈరోజు ఆడియన్స్ అనే వ్యక్తి లేకపోతే కనుక యూఆర్ నాట్ ఎ సెలబ్రిటీ. అండ్ రిమెంబర్, యువర్ సెలబ్రిటీ దట్ డస్ ఇన్ విత్ ఇట్ యువర్ అ కామన్ మ్యాన్ టూ. మీరు అది గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ రాదు. ఝాన్సీ గారు కంటిన్యూ అండి ప్లీజ్. ఎక్కడ రోహిణి వీళ్ళు ఇప్పుడు ఇమానేల్ అంటారు, ఇమానేల్ ఆడాడు, మేము కాదను, కానీ ప్రతి వారం భయపడుతూ రానని వాళ్ళు గ్రూప్ చేసి ఎట్లా చేశారు? నేను లైవ్ కంటిన్యూ స్టార్ట్ అయిన నుండి ఎప్పుడు బిగ్ బాస్. అమ్మా ఝాన్సీ, ఒక్కొక్క ప్రశ్నకి నేను మిమ్మల్ని నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, అంటే ఒక మాట ఏం వినిపిస్తుందంటే, ఇమాన్యుయల్ విషయంలో షోని లేపిందే, షోని లిఫ్ట్ చేసిందే. ఫస్ట్ 4 episodes 3 episodes ఇమాన్యుయల్ అనే వ్యక్తి లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 అనేది లేదు. కాబట్టి ఆ షోని అలా లిఫ్ట్ చేసి పట్టుకున్నాడు అనేది. సో అటువంటి వ్యక్తికి ఎందుకు ఎవరని చేస్తారండి? అదేంటి, తను కామెడియన్ గా వచ్చాడు, తన వృత్తి అది చేస్తాడు, అందులో తనే లిఫ్ట్ చేసి తన భుజాల మీద నడిపాడు. అట్లేం ఉండదు. వాళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు వస్తారు ఆ ప్లేస్ లో. ఇమానుయల్ సెలెక్ట్ అవ్వకపోతే ఇంకోళ్ళు రారా? ఏం కామెడియన్ కి, సెలబ్రిటీస్ కే, కామెడియన్ అని కాదు, హీరో అని కాదు, సెలబ్రిటీసే గెలవాలని అసలు ఏంటి పట్టుదల? కామనర్స్ మనుషులు కాదా? కామనర్స్ లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు అసలు ఎవరు? ఆ రోహిణి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా కానీ, జబర్దస్త్ శ్రీని కానీ, ఇమానుయల్ కానీ, వీళ్ళంతా ఎక్కడి నుంచి? ఆ స్థాయి నుండి వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళేం కోట్లు సంపాదించి వాళ్ళేం సెలబ్రిటీ అవ్వలేదే. కోటీశ్వర్లు అయ్యి ఎవరు రారు? కోటీశ్వర్లు అయితే బిజినెస్లు పెట్టుకుంటారు, అంబానీ లాగా తిరుగుతారు. వీళ్ళు చిన్న స్థాయి నుండి వచ్చి ఆ చిన్న స్థాయి వాళ్ళని ఈ బ్రతికంతా గుర్తు లేకుండా వాళ్ళని అట్లా అంటాం నాకు చాలా రాంగ్. అస్సలు నేను ఒప్పుకోను. కళ్యాణం ఏం తక్కువ? ఆ అబ్బాయి నేచర్ మంచిది. ఆడకపో, నాకు ఆడటం గురించి కాదు, ఆడాడు అబ్బాయి కష్టపడి. ఏంటి, మన దేశాన్ని కాపాడే అబ్బాయి అయినా కానీ ఏ రోజు కూడా కార్డు ఓపెన్ చేయాల నేను పలానా సైనికుడిని అని. మనం పబ్లిక్ టీఆర్పీ వాళ్ళు యూట్యూబ్ లో చెప్తే కదా తప్ప ఆ అబ్బాయి తెలీదు. ఆ అబ్బాయి ఫోటో పెట్టినా మామూలుగా ఎవరో అట్లా పిల్లలకి వేస్తామో అట్లా వేసుకున్నాళ్లే డ్రెస్ అనుకుంటారే కానీ అసలు అబ్బాయి సైనికుడు అని కూడా తెలియదు. తెలియకుండా అబ్బాయి నేచర్ అంత మంచి నేచరు, మగవాడి లక్షణం ఆడవాళ్ళ లక్షణమైన తనుజాన్ని చూస్తే అందరం మురిసిపోయాం. ఆడపిల్ల ఇట్లా ఉండాలని, మగపిల్లలు ఇట్లా ఉండాలిరా. నా కొడుకు కన్నా చిన్న వయసు అబ్బాయిది, ఇట్లా ఉండాలిరా మగపిల్లోడు అంటే. ఎంత ఒద్దిగ్గా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, తిండికి లేకపోయినా ఏమి లేకపోయినా కష్టపడి. ఆ అబ్బాయి చరిత్ర వింటేనే ఎంత బాధేసింది అసలు. వాళ్ళ అమ్మా నాన్న
అందరు మంచోళ్ళండి వాళ్ళ ఫ్యామిలీలో. అలాంటి మంచి ఫ్యామిలీస్ చూసి ఇంకొకళ్ళకి 10 మందికి ఆదర్శంగా నిలబడతాడు ఆ అబ్బాయి. వీళ్ళలాగా కోతి వేషాలు లేరు ఎవరు. ఆ రోహిణి అయినా జబర్దస్తిలో వాళ్ళందరూ నాకు ఎవ్వరు అన్నగారు నాకు నచ్చలేదు. ఏంటది, నాకు కడుపు మండిపోతుంది అసలు. నాకు ఆంధ్ర వచ్చి కొట్టాలన్నంత కోపం ఉంది. ఏంటది, జబర్దస్తి అయితే ఇంకోటి అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇటుకలు మోసి అవి మోసి ఈ మోసి అని ముందు అందరు ఏడుస్తారు పబ్లిక్ ముందు, అందరు జాలిపడి అన్ని చేస్తారు. చేసిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ వేషాలు చూపిస్తారు. ఏంటది, కళ్యాణ్ వాటిల్లో ఉండడు. ఆ అబ్బాయి పద్ధతిగా పెరిగాడు కాబట్టి పద్ధతిగానే ఉంటాడు. ఆ అబ్బాయి అంత కోటీశ్వరుడైనా కానీ 10 మందికి సహాయం చేసే బుద్ధే మన దేశం కోసం ఉండే అబ్బాయి. మనస్తత్వం చూస్తే తెలుసుద్ది, అమ్మా నాన్న చూస్తే తెలుసుద్ది. అన్ని కష్టాల్లో ఉండి కూడా వాళ్ళు కనీసం ఆ అబ్బాయికి కప్పు తీసుకున్నప్పుడు వీళ్ళైతే ఎగిరి ఊ అని ఏమేమో చేసేవాళ్ళు. ఆ అబ్బాయికి అట్లా అంతం కూడా రాలా. అంత హ్యాపీనెస్ లో కూడా ఏం మాట్లాడాలి, హ్యాపీ అట్లానే అన్నాడు అబ్బాయి. ఫోటోలు తీసుకునేటప్పుడు కూడా అందరూ చరిత్రలు చెప్పారు. బిగ్ బాస్, ఐ లవ్ యూ, బిగ్ బాస్, అది ఆ బిగ్ బాస్ నే తిడుతున్నారు ఇప్పుడు. అన్ని చేసిన వాళ్ళు ఆ అబ్బాయి కనీసం ఫోటోలకి వెళ్ళినప్పుడు కూడా యాంగ్జైటీ ఎట్లా చూపించుకోవాలన్నది కూడా రాలే అబ్బాయికి. అంటే వీళ్ళలాగా మాట్లాడి కిస్సులు ఇవ్వటం అట్లా చేయటం అది కూడా చేయాల. హక్ చేసుకున్నాడు. బిగ్ బాస్ ఏం మాట్లాడాలి అట్లానే బిహేవ్ చేశాడు. నార్మల్ కామన్ మ్యాన్ అట్లానే కామన్ మ్యాన్ రాకూడదా?